పైథాన్ ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసి ఒక క్యాలిక్యులేటర్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము అని ఇప్పుడైతే చూద్దాము. ఈ క్యాలిక్యులేటర్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ లో నేను వైల్ లూప్, ఇఫ్ ఎల్ఇఫ్ కండిషన్స్, ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ లెంత్ గా ఉంటుంది, అలాగే ప్రోగ్రామ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నాకు ఈ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ లో 4 ఆపరేషన్స్ జరగాలి: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఈ 4 ఆపరేషన్స్ గురించి నేను 4 ఫంక్షన్స్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. మనం ఫంక్షన్ క్రియేట్ చేయడానికి డిఈఎఫ్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేసుకుంటాము. సో నేను ఫస్ట్ ఫంక్షన్ యాడ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఈ యాడ్ అనే ఫంక్షన్ లో నేను 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. వాటిని ఎక్స్ వై అనుకున్నాను, ఏదైనా అనుకోవచ్చండి, ఏబి, ఎనీ వాల్యూ, ఎనీ వేరియబుల్ ఏదైనా సరే తీసుకోవచ్చు. సో నేను డిఈఎఫ్ యాడ్ ఎక్స్ కామా వై రిటర్న్, నాకు ఏం జరగాలి, ఈ ఫంక్షన్ మనం కాల్ చేసినప్పుడు ఎడిషన్ జరగాలి కాబట్టి ఎడిషన్ జరిగి నాకు అవుట్పుట్ రిటర్న్ గా అయితే రావాలి. సో రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చాను. అలాగే నేను ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, దాన్నే సబ్ట్రాక్షన్. ఇక్కడ కూడా నేను 2 వేరియబుల్స్ అనేది 2 పారామీటర్స్ అనేది పాస్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నాకు ఏం జరగాలి, సబ్ట్రాక్షన్ అనేది జరగాలి. సో రిటర్న్ ఎక్స్ మైనస్ వై అని తీసుకున్నాను. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి నేను మల్టిప్లికేషన్ కోసం క్రియేట్ చేస్తున్నాను, మల్టిప్లై అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 2 పారామీటర్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. నాకు ఈ 2 పారామీటర్స్ మధ్యన ఈ ఫంక్షన్ మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు వీటి మధ్యన మనకి మల్టిప్లికేషన్ అనేది అయితే జరగాలి. నెక్స్ట్ వచ్చే పారామీటర్ ఏంటి అంటే డివిజన్. నెక్స్ట్ వచ్చే ఆపరేషన్ ఏంటంటే డివిజన్. సో డివిజన్ అనే ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 2 పారామీటర్స్ అయితే నేను పాస్ చేస్తున్నాను. ఈ 2 పారామీటర్స్ మనం ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు ఈ 2 పారామీటర్స్ మధ్యన డివిజన్ అనేది జరగాలి. ఈ విధంగా 4 ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్స్ క్రియేట్ చేసాము అంటే మనకి ఏ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అని కాదండి, ఈ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే నాకు సెలెక్ట్ ఆపరేషన్ 1 ఎడిషన్, 2 సబ్ట్రాక్షన్, 3 మల్టిప్లికేషన్, 4 డివిజన్ అని ఒక లిస్ట్ అనేది రావాలి. అంటే నేను ఏం సెలెక్ట్ చేసుకుంటే ఏ ఆపరేషన్ జరగాలి అని. దానికోసం నేను ప్రింట్ అంటే అవుట్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి రాస్తున్నానండి. ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ లో సెలెక్ట్ సెలెక్ట్ ఆపరేషన్, సెలెక్ట్ ఆపరేషన్, మనం ఏ ఆపరేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆపరేషన్ అనేది మనకి జరగాలి. అంటే ఫస్ట్ నాకు ఏమని రాస్తున్నాను అంటే ఇక్కడ 1 ఎడిషన్ అని రాస్తున్నాను. అంటే నేను 1 అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఏం జరగాలి, ఎడిషన్ అనేది జరగాలి. అలాగే 2 అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఏం జరగాలి, సబ్ట్రాక్షన్ అనేది జరగాలి. అలాగే 3 సెలెక్ట్ చేసుకుంటే మనకి మల్టిప్లికేషన్ అనేది జరగాలి. అలాగే 4 సెలెక్ట్ చేసుకుంటే మనకి డివిజన్ అనేది జరగాలి. దానికోసం నేను ఈ లిస్ట్ ని అయితే ప్రింట్ అయ్యేలా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి అయితే రాస్తున్నాను. సో ప్రింట్ లాస్ట్ ది డివిజన్. వీటిలో మనం ఏం సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ ఆపరేషన్ అనేది జరగాలి. సో ఇవి మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇవి అయితే ప్రింట్ అవుతాయి. ఇవి ప్రింట్ అయినప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే వైల్ ట్రూ అని తీసుకుంటున్నాను. ఈ వైల్ లూప్ ఎందుకు తీసుకున్నాను అనేది నేను మీకు ఫైనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైల్ ట్రూ అని తీసుకున్నప్పుడు వైల్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు నాకు చాయిస్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఇక్కడ నేను ఇన్పుట్ ఫంక్షన్ లో ఏమని ఇస్తున్నాను అంటే సెలెక్ట్ యువర్ చాయిస్ అని ఇస్తున్నాను. సెలెక్ట్ సెలెక్ట్ చాయిస్. ఆ చాయిస్ కూడా నేను ఇక్కడ నెంబర్స్ ఇస్తున్నాను, 1 2 3 4. ఈ 1 2 3 4 లో ఎనీ చాయిస్ ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ చేసుకున్న చాయిస్ కనుక ఇఫ్ చాయిస్ ఇన్ అని ఒక లూప్ తీసుకుంటున్నాను. ఈ లూప్ లో మీరు తీసుకున్న ఒక టుపుల్ తీసుకుంటున్నాను. ఈ టుపుల్ లో నేను తీసుకున్న నెంబర్స్ లో మీరు తీసుకున్న నెంబర్ ఉంటే ఏ ఆపరేషన్ జరగాలి అనే దానికి ప్రోగ్రామ్ అనేది రాయడానికి. సో ఇలా తీసుకున్న 1 2 3 4 లో ఈ చాయిస్ కనుక ఉంటే నేను ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ ని తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్స్ ఏంటి అంటే నెంబర్ 1, నెంబర్ 2. సో నెంబర్ 1 ఈక్వల్ టు ఫ్లోట్ లో తీసుకుంటున్నానండి. మీరు ఇంట్లో అయినా తీసుకోవచ్చు. అంటే ఫ్లోట్ వాల్యూస్ ఇచ్చిన యాక్సెప్ట్ చేయాలి అనే ఒక రీజన్ తో నేను ఫ్లోట్ లో అయితే తీసుకుంటున్నాను. ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్, అంటే మనం తీసుకునే ఫస్ట్ నెంబర్. అంటే మనకి ఇప్పుడు ఎడిషన్ జరగాలన్నా మల్టిప్లికేషన్ జరగాలన్నా ఏమైనా 2 నెంబర్స్ ఉండాలి కదండి. దానికోసం నేను ఫస్ట్ నెంబర్ అని అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే నెంబర్ 2 ఈక్వల్ టు ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ సెకండ్ నెంబర్. అంటే మనం ఏం జరుగుతుందండి, మనకి మనం తీసుకున్న చాయిస్ అనేది 1 2 3 4 లో ఉంటే ఫస్ట్ నెంబరు అండ్ సెకండ్ నెంబర్ అనేది తీసుకుంటుంది. ఇన్ కేస్ 1 2 3 4 లో లేదనుకోండి, 1 2 3 4 లో లేదనుకోండి, నాకు ఏమని ప్రింట్ అవ్వాలి అంటే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ అవ్వాలి. 1 2 3 4 లో లేకపోతే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ అవ్వాలి. 1 2 3 4 లో ఉంది అనుకోండి, ఒక ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనేది తీసుకోవాలి. ఆ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ తీసుకున్న తర్వాత నేను ఇఫ్ లో రాస్తున్నానండి, ఎల్స్ లో కాదు, ఇంకా ఇఫ్ లోనే ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. మనం తీసుకున్న చాయిస్ గనక 1 తో ఈక్వల్ అయితే, మనం తీసుకున్న చాయిస్ 1 అయితే
మనం తీసుకున్న చాయిస్ అనేది 1 అయితే నాకు ప్రింట్ అవ్వాలి, ఏం జరగాలి, ఎడిషన్ అనేది జరగాలి. సో నేను ఏమనుకుంటున్నానంటే నెంబర్ వన్ నెంబర్ 2 తీసుకున్నాం కదండి. నెంబర్ 1 ఈ రెండిట్ల మధ్యన నాకు ఏం జరగాలండి, ప్లస్ అనేది ఆపరేషన్ అనేది జరగాలి. సో నెంబర్ 2 ఇలా తీసుకుంటే ఏమవుతుంది, మనకి అవుట్పుట్ లోని నెంబర్ 1 మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబరు ప్లస్ నెంబర్ 2 నెంబర్ 2 ఈక్వల్ టు, అంటే మీరు 2 3 తీసుకున్నారు అనుకో, 2 + 3 అని మాత్రమే డిస్ప్లే అవుతుంది. కానీ ఆ ఎడిషన్ క్యాలిక్యులేషన్ జరగాలంటే మనం ఏ ఫంక్షన్ క్రియేట్ చేసామండి, ఎడిషన్ జరగడానికి యాడ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం కాబట్టి యాడ్ ఫంక్షన్ కాల్ చేయండి. ఏ పారామీటర్స్ పాస్ చేస్తారు, మనం ఇన్పుట్ నుంచి ఏదైతే నెంబర్ 1 నెంబర్ 2 అనే వేరియబుల్స్ తీసుకున్నామో వాటిని పాస్ చేసి యాడ్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాము. కాల్ చేస్తే మనకి ఏమవుతుంది, అక్కడ ఎడిషన్ అనేది వస్తుంది. అలాగే మనం తీసుకున్న నెక్స్ట్ ఎలిఫ్ లో రాద్దాము. నెక్స్ట్ మనం తీసుకున్న చాయిస్ గనక దేనికి ఈక్వల్ అయితే, 2 కి ఈక్వల్ అయితే 2 అయితే ఏం జరగాలండి, మనకి సబ్ట్రాక్షన్ జరగాలి. దానికోసం మనకి అవుట్పుట్ లో క్లియర్ గా రావడం కోసం నెంబర్ 1 మైనస్ నెంబర్ 2 మనం ఏ ఫంక్షన్ క్రియేట్ చేసామండి, సబ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాము. సో ఆ సబ్ అనే ఫంక్షన్ లో మనం తీసుకున్న ఇన్పుట్ వేరియబుల్స్ నెంబర్ 1 నెంబర్ 2 ఇన్పుట్ నుంచి తీసుకున్న వాల్యూస్ ఏమున్నాయో వాటిని పాస్ చేయండి. అలాగే ఎలిఫ్ ఈసారి మనం తీసుకున్న నెంబర్ కనుక 3 అయింది అనుకోండి, మనకి ఏం జరగాలి, మల్టిప్లికేషన్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. దానికోసం మనం ఇక్కడ నేను నెంబర్ 1 ఇన్ డబల్ కొటేషన్ లో ఇంటూ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నానంటే మనకు అవుట్పుట్ లో క్లియర్ గా ఏం జరుగుతుంది అనేది రావడం కోసం మాత్రమే ఇస్తున్నాను. ఈ మన క్యాలిక్యులేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్ కాల్ చేసిన దానిలోనే మనకి ఈ క్యాలిక్యులేషన్ అనేది అయితే జరుగుతుంది. సో నెంబర్ 2 ఇప్పుడు ఏంటి, మనకి మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఈసారి ఏంటి, అలిఫ్ లోని మనం తీసుకున్న చాయిస్ గనక ఏమవ్వాలండి, 4 4 అయితే మనం తీసుకున్న చాయిస్ 4 అయితే మనకి ఏంటండి, చాయిస్ 4 అయితే డివిజన్ జరగాలి అనుకున్నాము. సో డివిజన్ కోసం రాయండి. డివిజన్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాము. ఈ డివిజన్ ఫంక్షన్ లో కూడా మనం ఏం చేస్తున్నాము, నెంబర్ 1 నెంబర్ 2 ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాల్ చేసి మనం ఆ డివిజన్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. అప్పుడు మనం తీసుకున్న ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటి మధ్య డివిజన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు ఏంటంటే మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన వెంటనే మనకి సెలెక్ట్ ఆపరేషన్ 1 ఎడిషన్ 2 సబ్ట్రాక్షన్ 3 మల్టిప్లికేషన్ 4 డివిజన్ అని వస్తుంది. మీరు 1 సెలెక్ట్ చేశారనుకోండి, అక్కడ ఏమని వస్తుంది, ఈ నెంబర్ 1 అని అంటే ఫస్ట్ నెంబర్ అని అయితే అడుగుతుంది. ఫస్ట్ నెంబర్ అని అడిగితే ఒక నెంబర్ ఇస్తారు మీరు. అలాగే నెక్స్ట్ సెకండ్ నెంబర్ అని అడుగుతుంది, సెకండ్ నెంబర్ ఇస్తారు. మీరు తీసుకున్నది 1 అయితే కనుక ఎడిషన్ జరుగుతుంది, 2 అయితే సబ్ట్రాక్షన్ జరుగుతుంది, 3 అయితే మల్టిప్లికేషన్ జరుగుతుంది, 4 అయితే డివిజన్ జరుగుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉందండి. కానీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత నాకేం కావాలి అంటే నెక్స్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఎందుకంటే నేను నెక్స్ట్ క్యాలిక్యులేషన్ కోసం నెక్స్ట్ సిఏఎల్ అని తీసుకున్నానండి వేరియబుల్ ని. నాకు ఇది ఎందుకంటే నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ కోసం నేను జస్ట్ ఇన్పుట్ లో లెట్స్ డూ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అని అడిగి ఏమంటున్నాను, ఎస్ ఆర్ నో అంటున్నాను. అంటే మనం ఎస్ ఇచ్చినా నో అని ఇచ్చినా మనకి ఏం జరగాలి, ఎస్ అని ఇస్తే ఏంటి, నెక్స్ట్ కంటిన్యూ అవ్వాలి. మనకి నో అని ఇస్తే ఏంటి, అక్కడతో నాకు ప్రోగ్రామ్ అనేది ఆగిపోవాలి. దానికోసం నేను ఇక్కడ రాయండి, ఈ మీరు తీసుకున్న నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయితే, నోకి ఈక్వల్ అయితే నాకు ప్రోగ్రామ్ ఏం జరగాలి అంటే బ్రేక్ అవ్వాలి. ఇన్ కేస్ ఎస్ అనుకోండి, ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవ్వాలి. దీనికోసం మనం ఈ ప్రోగ్రామ్ ని ఒకసారి సేవ్ చేద్దామండి. గో టు ఫైల్ లోకి వెళ్ళాలి, మనం సేవ్ చేయాలి అంటే సేవ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మనం సేవ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాం. సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత గో టు రన్ లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ రన్ ఏమని వచ్చిందండి, సెలెక్ట్ ఆపరేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్. ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ లో నేను ఇక్కడ ఏమని ఇస్తున్నానంటే 3 ఇచ్చానండి. 3 ఇచ్చా, ఫస్ట్ నెంబర్ అడుగుతుంది 12, సెకండ్ నెంబర్ అడుగుతుంది 2. నాకు ఏమని వచ్చిందండి, సెకండ్ నెంబర్ అవుట్పుట్ వచ్చిందండి. మనకి మల్టిప్లికేషన్ జరిగి అవుట్పుట్ వచ్చింది. కింద ఏమని అడుగుతుందండి, నెక్స్ట్ క్యాలిక్యులేషన్. నేను ఎస్ అని ఇచ్చాను అనుకోండి, మళ్ళీ మనకి సెలెక్ట్ చాయిస్ అని అడుగుతుంది. ఈసారి నేను 2 అనేది ఇచ్చానండి. ఫస్ట్ నెంబర్ 12, సెకండ్ నెంబర్ 11, 12 - 11 1. మళ్ళీ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అని అడుగుతుందండి. ఈసారి 4 ఇద్దామండి మనం. ఫస్ట్ నెంబర్ 10, సెకండ్ నెంబర్ 2, డివిజన్ జరిగిందండి 5 ఇచ్చింది. మనకి ప్రోగ్రామ్ ఇంకా అవసరం లేదు క్యాలిక్యులేషన్ అనుకున్నప్పుడు నో అని ఇస్తే ఆ ప్రోగ్రామ్ అనేది అక్కడతో బ్రేక్ అయిపోతుందండి. ఈ విధంగా మనం క్యాలిక్యులేటర్ అనేది ప్రింట్ చేయడం కోసం ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా బిల్డ్ చేస్తామండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.